ఈ యొక్క 6వ మాటలో సమాప్తమైనది అని ప్రభువు చెప్తున్నారు. సమాప్తమైనది. ఈ సమాప్తమైనది అనేటటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు ఒక ముగింపు ఇక్కడ కనబడుతున్నట్లుగా, ఏ కార్యమైతే తన జీవితంలో ప్రభు తండ్రి అయిన దేవుడు అప్పగించారో ఆ కార్యాన్ని ఆయన ముగించడంలో సమాప్తం చేశాడు. ఒక పనిని ప్రారంభించి ఒక పనిని మొదలుపెట్టి ఆ పనిని ముగించేటటువంటి ఉద్దేశాలలో ఎవరైతే ఉంటారో వారి ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. దేవుని నామము స్తుతించబడుతున్న నామం, మహిమపరచబడుతున్న నామం. కాబట్టి నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని కూడా నువ్వు ముగించగలగాలి. సమాప్తమైనది. యేసు ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి చిత్తము ఈ భూమి మీద సమాప్తము చేసి ముగించాడు. ఉదయకాల పాటలో మనం నేర్చుకున్నాం, ఒక్క ప్రధాన యాజకుడే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ బలిని అర్పించినటువంటి రక్తాన్ని తీసుకొని కరుణాపీఠం దగ్గర వ్రేలితో 7 సార్లు దాన్ని చిలకరించాలి. 7 అనేది సంపూర్ణ సంఖ్య. ఆ సంపూర్ణమైనటువంటి రక్త ప్రోక్షణ ద్వారా ఎవరైతే ఆ బలి తెచ్చారో ఆ బలి తెచ్చినటువంటి వారి జీవితాల్లో ఉన్న పాపానికి అది ప్రాయశ్చిత్తం కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. మరి క్రీస్తు ప్రభు వారే ఆ జంతువు పశువు ప్లేస్లో ఉండి ఆయనే పస్కా పశువుగా వధించబడి ఒక సంపూర్ణమైనటువంటి మానవుడిగా, ఒక సంపూర్ణమైన దేవుని కుమారుడిగా ఆయన ఏదైతే చేయాలో, ఏదైతే రక్త ప్రోక్షణ అవసరమో తన పరిశుద్ధ రక్తాన్ని సంపూర్ణముగా త్యాగం చేసినటువంటి గొప్ప దైవ కుమారుడు యేసు ప్రభువారు. చివరిగా యేసు ప్రభువారు ఆ సైనికుడు బల్యాన్ని పొడుస్తున్నప్పుడు ఆయన ప్రక్కల నుండి కారింది ఏంటంటే రక్తమును నీళ్లు కారాయి అని చెప్తుంది బైబిల్. అంటే రక్తం అంతా అయిపోయిన తర్వాత ఇక మిగిలింది బాడీలో ఏముంటుందంటే నీరు మాత్రమే. ఆ నీరు కూడా అంటే తనకున్నదంతా నీ కొరకు నా కొరకు త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి యేసు ప్రభువారు. ఉన్నదంతా ఇచ్చినాడేమి చిత్రమో, ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఇలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. పాడదాం, చప్పట్లు కొట్టుకుంటా స్వరమెత్తి. ఆమేన్. స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. హల్లెలూయా. స్వార్థమేమీ లేకుండా చేశారు ఆయన. స్వార్థమేమీ లేదు, ఫలితం కూడా ఏమీ ఆశించలేదు నీ దగ్గర. ఈరోజు మనుషులుగా చేస్తున్న కార్యాలు ఎలా ఉంటాయంటే, నేను నీకు ఇస్తాను ఇది, నువ్వు నాకు. కానీ యేసు ప్రభు వారు నీ దగ్గర ఏమీ ఆశించలేదు. ఫలితం ఆశించకుండా, నీ దగ్గర లాభం అపేక్షించకుండా యేసు ప్రభు వారు తనకున్నదంతా కూడా నీ కొరకు త్యాగం చేసి సమాప్తము చేశారు. ఆ సమాప్తము, ఆ ముగింపులో ఒక గొప్ప రక్షణ ద్వారం నీ కొరకు దేవుడు తెరిచాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఆ రక్షణ కార్యం అనేది సమాప్తము చేసి ప్రభువు ముగించాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఒక బిల్డింగ్ని కానీ ఒక కన్స్ట్రక్షన్ కానీ మనం స్టార్ట్ చేసినప్పుడు ఆరంభించినటువంటి ఆ పని కట్టడం ఆర్భాటంగా, హంగులతో ఆర్భాటంగా ఆరంభించి ఎన్ని సంవత్సరాలైనా కూడా కట్టడం, అవే మొండి గోడలతో కనబడతా ఉంటే ఆ దారిని వెళుతున్న వారు చూస్తూ ఏమంటారంటే, వీడు ఆర్భాటంగా ఆరంభించాడు కానీ సరిగా దాన్ని ముగించలేకపోయాడు. వెళుతూ వస్తున్న వాళ్ళందరూ కూడా హేళనమైన మాటలు మాట్లాడతారు. కానీ ఈరోజు ప్రతి హేళనమైనటువంటి మాటలకు
యేసు ప్రభు వారు ముగింపు పలికాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఆమేన్, హల్లెలూయా. వ్యర్థంగా మాట్లాడుతూ గేలి చేస్తూ హేళన చేస్తున్నటువంటి ప్రతి దుర్మార్గంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా సిలువ మరణం ద్వారా సమాధానం ప్రపంచానికి దేవుడు అందించాడు. ఈరోజు చాలా మంది యేసు ప్రభువుని అంగీకరించిన బిడ్డలు, యేసు ప్రభు సారూప్యములో ఉన్న బిడ్డలు ఆయన కార్యాలన్నీ కూడా చేస్తూ ముగించడానికి ఇంకా సిద్ధంగానే ఉన్నారు. యేసయ్య చెబుతూ ఒక చక్కని మాట, యోహాను సువార్తలో బైబిల్ చదివితే మనం చూస్తే ఒకసారి 17వ అధ్యాయం 4వ వచనం బాగానే ఒకసారి మనం చదివితే, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేయుటకు యేసు ప్రభు వారికి ఏ పని అయితే అప్పగించబడిందో ఆ పని భూమి మీద సంపూర్ణంగా దేవుడు ఏం చేశాడంటే నెరవేర్చాడు. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ప్రభు నీకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేరుస్తున్నావా? ఒక ప్రశ్న. ప్రభు నీ మీద పెట్టిన భారాన్ని, బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తున్నావా? ఈరోజు యేసు ప్రభు వారు తండ్రి ఇచ్చిన ఆ పనిని సంపూర్ణంగా ఏం చేశారు? ఆయన నెరవేర్చాడు. ఒక సంపూర్ణమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఏదైతే అప్పగించబడిందో, ఏదైతే ప్రోక్షించబడ్డాడో, ఏ రక్తం అయితే కావలసి ఉందో ఈ భూమి మీద ప్రజలకు, ఆ రక్తం అంతటిని కూడా నీ కొరకు ధారపోసి ఒక వెల చెల్లించి క్రయధనముగా అర్పించబడి నీకు నాకు విలువలేని మన జీవితాలకు విలువైన జీవితాలుగా మార్చి పరిశుద్ధపరిచి మన అపవిత్రత అంతటిని కూడా తన శిలువ రక్తం ద్వారా కడిగి మన పాపముల నిమిత్తము వేదన బాధను అనుభవించి ఆ రక్షణ కార్యాన్ని ముగించారు. 6వ మాటగా ప్రభు చెప్తున్నాడు, చేయుటకు ఏ పని అయితే నాకు అప్పగించావో ఈ పని చేసే విషయంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాడు. ఈ పని జరిగించే విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఈ పని ముగించే వరకు సాతాను ఎంతగానో శోధించడం ప్రారంభించాడు. ఈ యొక్క పనిని దేవుడు చేసేటటువంటి దశలో ఎన్నో అవమానకరమైన నిందలు, శారీరకంగాను భౌతికంగాను మానసికంగాను రకరకాలైన శోధనలు ప్రభు ఎదుర్కొన్నా కూడా ఒకటే మాట చెప్తూ, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, నీ పని చేసే విషయంలో ఈ నిందలు నన్ను ఏం చేయలేకపోయాయి. నీ పనిని చేసే విషయంలో ఈ అవమానాలు నేను గెలిచానయ్యా. నీ పని చేసే విషయంలో ఈ గెలిచేస్తున్న వారి యొక్క గుంపును కూడా నేను జయించగలిగాను. నీ పని సాధించే విషయంలో ఎవరైతే నన్ను అవమానపరుస్తున్నారో, ఎవరైతే నన్ను గాయపరుస్తున్నారో వారందరినీ కూడా క్షమించగలిగాను. ఇదంతా నీ కృపే, నీ దయే, నీవిచ్చినటువంటి శక్తిని బట్టి, అధికారాన్ని బట్టి నేను చేయగలిగాను. నీవిచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క మహిమను తీసుకొచ్చానయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవునికి మహిమ యేసు ప్రభు యొక్క మరణము ద్వారా, ముగింపు ద్వారా కలిగింది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపడదామా? హల్లెలూయా. ఒకవేళ మధ్యలో ఆగిపోతే, నా వల్ల కాదని వెళ్ళిపోతే చెప్పండి, నేను ఈ కార్యం చేయలేనండి, ఈ శోధన భరించలేనండి. మొదటి మాట ఏం నేర్చుకున్నాం మనం? వాళ్ళకి తెలియదా క్షమించడానికి? చెప్పండి. తెలిసి చేస్తున్న వారిని తెలియదు అంటంలోనే క్షమాపణ. అర్థమవుతుందండి? తెలిసే చేస్తున్నారు. విసిరే వాళ్ళకు తెలియదా? రాళ్ళు అవమానపరిచే వాళ్ళకి తెలియదా? చెప్పండి. గేలి చేస్తున్న వారికి తెలియదా? ఏం మాట్లాడుతున్నారో ఆ మాటల యొక్క అర్థం వాళ్ళకి తెలియదా? అన్నీ తెలిసే చేస్తున్నారు. కానీ యేసయ్య నోట్లోంచి ఏమొస్తుందంటే వారికి తెలియదు అంటున్నా. అంటే తెలిసి చేస్తున్నప్పటికీ కూడా తెలియదయ్యా అని క్షమించే మనసు యేసయ్య మనసు. ఆయన బిడ్డలుగా చెప్పుకుంటూ ఆ మనసు నీవు కలిగి ఉంటేనే నిజమైనటువంటి దేవుని యొక్క నామానికి మహిమకరంగా నీవు జీవించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమాప్తమైనది. చేయుటకు ప్రభువుకి ఇచ్చినటువంటి పని ఏమైంది? ముగించబడింది. ఒక రక్షణ కార్యం, ఒక విమోచన కార్యం, ఒక పరిశుద్ధమైన కార్యం, ఒక దైవ చిత్తానుసారమైన కార్యం, ఒక పాపము నుంచి విడుదల పొందుకునే కార్యం, శత్రువైన అపవాది యొక్క బంధకాల నుంచి విడుదల పొందుకునే కార్యం ముగించబడింది. అపవాదిగా సాతాను అపవాది మీ మీద పెత్తనం చేయడానికి వీలు లేదు. అపవాది యొక్క కోరలను దేవుడు శిలువ మరణం ద్వారా పెళ్లగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువైన అపవాదిని ఓడించాడు. శత్రువు చేతుల నుండి నిన్ను రక్షించాడు. ఆ కార్యాన్ని దేవుడు సమాప్తం చేశాడు. ఆ కార్యము సమాప్తం చేసి చెప్తున్న మాటే ఈ 6వ మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. అంటే సాతాను అధికారంలో ఉన్న నిన్ను, పాపపు అధికారంలో ఉన్న నిన్ను దేవుడు విడిపించి విమోచించి రక్షణనిచ్చి
తన రక్తము ద్వారా నిన్ను వెలపెట్టి కొని ఆ కార్యాన్ని సమాప్తము చేశాడు. ఏ మానవుడు చేయలేని కార్యాన్ని యేసు ప్రభువు చేశారు. ఏ మానవుడు ఇవ్వలేనటువంటి అధికారాన్ని ప్రభువు నీకు ఇచ్చారో, ఎవరు చేయలేని గొప్ప త్యాగాన్ని ప్రభువు నీ కొరకు చేశారు. హల్లెలూయా. కాబట్టి ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చూపినటువంటి ప్రేమను ఈ లోకంలో ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదండి. ఎవరు చేయలేనటువంటి త్యాగం, అదే రక్షణ కార్యం. చెప్పండి అందరూ కూడా. ఆ రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాడు. ఈరోజు మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతను కూడా నువ్వేం చేయాలి? మూడో మాటలో చెప్పుకున్నాం మనం. ఎవరికి ఏం బాధ్యతలు ఇచ్చారు? తల్లి బాధ్యత చెప్పండి. అమ్మను చూసుకో, ఈ రోజు నుండి నువ్వు మంచిగా చూసుకో. నేను అలా చూసుకున్నాను, నువ్వు కూడా ఏడిపించొద్దు, గాయపరచొద్దు, దుఃఖించొద్దు, వేదన గురి చేయొద్దు, మాటలతో నిందించొద్దు, రకరకాలైన పరిస్థితులకు నెట్టేయొద్దు, బాగా చూసుకో అని సహోదరుడికి తన తల్లిని అప్పగిస్తున్నాడు. ఈరోజు నుండి సంతోషంగా జీవించండి. ఈరోజు మీకున్న దుఃఖం విడుదలైన దినం కాబట్టి, ఆ రక్షణ కార్యం నెరవేర్చబడిన దినం కాబట్టి, దేవుని యొక్క మహిమ పొందుకునే దినము కాబట్టి, ఇగో ఈ బాధ్యతల్లో మీరు సక్రమంగా ఉండండి. అంతే. ప్రభువు నీకు ఇచ్చిన బాధ్యతను గుర్తించాలి. సంఘములోని బాధ్యత ఏంటి, కుటుంబంలోని బాధ్యత ఏంటి, సమాజంలోని బాధ్యత ఏంటి? ఈరోజు బాధ్యతను మర్చిపోయి జీవించితే దేవుని నామానికి రావాల్సిన మహిమ దేవుని నామానికి కలగదండి. అందుకని చాలా మంది బాధ్యత లేని వారిగా ఉంటున్నారు. బిడ్డలు తల్లిదండ్రులకి బాధ్యతగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు బాధ్యత కలిగి ఉండాలి. సంఘానికి విశ్వాసులు బాధ్యత కలిగి ఉండాలి. సమాజానికి మేలుకరమైన బాధ్యత పరులుగా మనం మార్చబడాలి. ఆ బాధ్యతను ఎవరు బోధించారు ఈ లోకంలో అంటే యేసయ్య ఒక్కరే బోధించారు. గట్టిగా చేతులు ఎత్తి చెప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వస్తే ఆయనకు తెలియని సబ్జెక్ట్ అంటే ఏది లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు చేత కాని పరిస్థితులు అంటే ఏది? అజ్ఞానంతో మాట్లాడే మాటలన్నీ, నోర్లన్నీ కూడా మోయబడును గాక. గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఒక కార్యాన్ని ప్రారంభించి మధ్యలో ఆపేస్తే నువ్వు నవ్వాలా? అర్థమైందా? మధ్యలో దిగిలిపోతే నువ్వు ఏడవాలా? చేతగానోడు అనాలా? అర్థమైందండి? ముగించాడు కాబట్టి ఆయన సామర్థ్యం గల దేవుడు, నెరవేర్చాడు కాబట్టి ఆయన శక్తిమంతుడు. ఆయన ద్వారా మాత్రమే ఈ కార్యము జరిగింది. ఆయన సామర్థ్యము గొప్పది, ఆయన శక్తి గొప్పది. ఎన్ని వేదనలు, ఎన్ని శోధనలు వచ్చినా కూడా దేవుని కృప ద్వారా తండ్రి మహిమపరచబడాలి అన్న ఒక ధ్యేయంతో దేవుని బిడలైన వారికి సమాధానం దొరకాలి, సంతోషం దొరకాలి, రక్షణ దొరకాలని ఆయన తన్ను తానుగా వ్యక్తునిగా చేసుకునే ఆ బాధలన్నీ కూడా సిలువలో భరించి సమాప్తమైందని చెప్పాడు. ఈ మాట ద్వారా దేవుడు మన బాధ్యతను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు మనకిచ్చిన పనిలో కూడా మనం ముగించి ప్రభు నామానికి మహిమకరంగా జీవించుదుముగాక. కళ్ళు మూసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు నాయన. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను, నీకు మహిమ తెచ్చానయ్యా భూమి మీదని నువ్వు పలికినటువంటి 6వ మాటను ధ్యానం చేయడానికి కృపనిచ్చావు. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నాయన 6 మాటలు ధ్యానం చేశాం ప్రభా. ఈ మాటలు మా జీవితాలకు ప్రయోజనకరంగా ఉండడానికి, మీ నామానికి మహిమకరంగా ఉండలాగిన ఏ కార్యమైతే మాకు ప్రభా మీరు అప్పగిస్తున్నారో, మీరు మాకు అప్పగించిన ప్రతి పనిని కూడా మా జీవితాల్లో నెరవేర్చడానికి కృపనివ్వమని, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.